కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది బీజేపీకి ఎన్ఎంసి ఎన్ఎంసి అంటే ఏంటిది? ఐఎంసి. బీజేపీ వర్సెస్ ఐఎంసి మధ్య పోటీ. తెలంగాణలో మొదటిదాకా ఐఎన్సి ఉండే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీహిల్స్లో. ఇలా కేవలం వాళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలైనటువంటి 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్గా మారబోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఈరోజు మాకు వచ్చిన సమాచారం, అనేక ప్రాంతాల్లో వాకర్స్ కానీ, ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కానీ మొత్తం ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాలన్నా వద్దన్న ఆలోచనతో ఉన్నది. ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్కు ఉన్నది. నా ఘర్కా నా ఘాట్కా అయిపోయిన పరిస్థితి.